హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వృషభ మూవీ రివ్యూ. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. రివ్యూస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన సిటీలో కొంచెం ఈ చిన్న మూవీస్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అండ్ చిన్న మూవీస్ అంటే చిన్న మూవీస్ అని కాదు, బట్ మన క్రిస్మస్కి చాలా మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీస్ని కొంచెం వెనక్కి పెట్టడం జరిగింది. సో మనకి ఈ మూవీస్ కోసం చాలా టైం పట్టింది. సో అందుకే నేను వాళ్ళు వేసిన టైంకి చూసి నేను రివ్యూ చేసినాను. కొంచెం లేట్ అయింది, బట్ రివ్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మన ఛానల్లో నేను చూశాను కాబట్టి మీకు రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. బట్ రివ్యూ అవ్వడంలో నాకు మంచిదే అనిపిస్తుంది లేట్ అవ్వడం. ఎందుకంటే వృషభ మూవీ గురించి మాట్లాడాలంటే మీరు వెళ్ళకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఏం లేదు, నిజంగా మొత్తం అయితే సినిమా తీసినట్టు అనిపించింది తప్ప కొత్తగా ఏమీ అనిపించలేదు. అండ్ మోహన్ లాల్ గారు సినిమాలో అయితే హీరో కాదు, ఒక సైడ్ క్యారెక్టర్ కేమియో చేశారంతే. వేరే అతనిది హీరో. బట్ అతను అనుకొని నేను వెళ్ళాను, నేను కూడా అదే తెలుసుకున్నాను అతను కాదని. సినిమాలో కూడా ఎక్కువసేపు ఉండరు, అరౌండ్ ఒక 30 మినిట్స్ కన్నా తక్కువ ఉంటారు. సో కొత్త హీరోని చూసాం, బట్ నాకు ఏం అనిపించలేదు నిజంగా. ఆ స్టోరీ కానీ అంటే వెనకాల సెట్స్ కానీ అవన్నీ నాకు ఒరిజినల్గా రియలిస్టిక్గా కాకుండా క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి, ఇది సెట్ కదా ఇలాగుందని. సో స్టోరీ కూడా రాజులది కాలంది తప్ప ఇంకేం కొత్తగా నాకు ఏం అనిపించలేదు. అండ్ ఓవరాల్గా నా రివ్యూ అయితే మాత్రం ఓకే, పర్లేదని కూడా చెప్పలేను నేను. దానికన్నా ఇంకా తక్కువ అనుకోండి. సో మీరైతే డబ్బులు వేస్ట్ చేసుకొని ఈ సినిమాకి వెళ్ళకండి. నాకు ఎలా అనిపించిందంటే నిజంగా చెప్తున్నాను, నా మనీయే వేస్ట్ అనిపించింది నాకు నిజంగా. దీని బదులు శంబాలా కానీ ఛాంపియన్ వీటికి ట్రై చేయండి. మెయిన్గా శంబాలాకి వెళ్ళండి, మంచి రెస్పాన్స్ ఉంది. ఈ మూవీ కూడా చూశాను, వన్ టైం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.